హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన తొలి వెలుగు. నేను అనిల్. నాతో పాటు నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ మరోసారి కంటెస్ట్ చేస్తున్నటువంటి అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నతో మనం ఉన్నాం. ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక పక్కన మొదటి లిస్టులోనే తన పేరు వచ్చింది అభ్యర్థిగా. అప్పటి నుంచే ప్రచారాన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఏ విధంగా వెళ్తా ఉన్నాడు? ఒక పక్కన ఇంతకుముందు జరిగినటువంటి ఎన్నికల్లో పసుపు బోర్డు తేవడమే లక్ష్యంగా ఆయన జనాల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏ స్లోగన్ తోటి వెళ్తాడున్నటువంటి నేపథ్యం ఉందన్నటువంటి సంబంధించినటువంటి అంశాలపైన కూడా అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. మీరు ఆల్మోస్ట్ ప్రచారం స్టార్ట్ చేసి కూడా దాదాపుగా 1.5 month కావస్తా ఉంది. ఎట్లా ఉంది ప్రజల నుంచి ఏ విధమైన స్పందన? ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, భారతీయ జనతా పార్టీలో మాకు రెస్ట్ ఉండదు. మా కంటిన్యూస్ ప్రోగ్రామ్స్ ఉంటూనే ఉంటాయి. మోదీ గారి నాయకత్వంలో, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు వారి నడ్డా గారి నాయకత్వంలో మాకు కంటిన్యూస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఎలక్షన్ టైంలో కొద్దిగా టెంపో కొంచెం పెరుగుతుండొచ్చు, కానీ పెద్దగా అంతగానం ఏదో మేజర్ డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓకే, మీరు అన్నటువంటి పోయినసారి జరిగినటువంటి ఎన్నికల్లో కేవలం పసుపు బోర్డు అన్నటువంటి నినాదంతో ముందుకెళ్ళడం జరిగింది. దానికి ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీ యొక్క పార్లమెంట్ సెగ్మెంట్కి మీరు ఇప్పటివరకు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వ నిధులతో చేసినటువంటి కార్యక్రమాలు పోయినసారి పసుపు బోర్డు అన్నది ఒకటే కాదు, ఆర్టికల్ 370 ఉండే, ఆవాస్ యోజన ఉండే, ఆయుష్మాన్ భారత్ ఉండే, మస్తు మోడీ గారి కార్యక్రమాలు ఉండే, ఎన్ఆర్ఐ సోదరుల సహకారం ఉండే, యూత్ మొత్తం సహకారం ఉండే. ఈసారి పసుపు బోర్డు తెచ్చినందుకు మాకు రైతులు ఏవైతే 94,000 ఓట్లు వాళ్ళు అప్పుడు వేసుకున్నారో అది మాకు ట్రాన్స్ఫర్ అవుతాయి. మోదీ గారికి వాళ్ళ చిరకాల వాంఛ తీర్చినందుకు మోదీ గారి మీద అభిమానంతో, ప్రేమతోటి ఆయనకి ధన్యవాదపూర్వకంగా టోటల్గా బీజేపీకి పసుపు రైతుల ఆశీర్వాదం ఉంటుందని మా యొక్క నమ్మకం. ఈసారి ఇప్పుడు మీరున్నటువంటి నిజామాబాద్కి ఎన్ని కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది? కేంద్ర ప్రభుత్వ నిధులు బ్రహ్మాండమైన నిధులు, 1000 కోట్ల ప్రాజెక్టులు, పసుపు బోర్డు పసుపు మార్కెటింగ్ని స్ట్రీమ్లైన్ చేయటం ఒక ఎత్తు అయితే, ఒకటే రోడ్డు మా ఆరుమూరు మంచిర్యాలే 4,100 కోట్ల, అందులో 3,000 పైచిలుకు కోట్లు నిజామాబాద్ పార్లమెంట్లోనే ఖర్చు అవుతున్నాయి. రైల్వే లైన్లు ఆరుమూరు ఆదిలాబాదు, బోధన్ బీదరు, ముత్కేడ్ నుంచి కర్నూలు పోయేది వయా నిజామాబాదు, ఇవన్నీ కాగానే అనేక ట్రైన్స్ నాకు ఆల్రెడీ పీయూష్ గోయల్ గారు రైల్వే మినిస్టర్ ఉన్నప్పుడు నాకు ప్రామిస్ చేయడం జరిగింది. బాంబేకి, ఢిల్లీకి, కాశీ, అయోధ్యకి, రాజస్థాన్, మాకు ఇక్కడ రాజస్థాన్ నుంచి చాలా సమాజ్ ఇక్కడ ఉంటుంది, వీళ్ళకి బిజినెస్ కమ్యూనిటీ. సో ఇటువంటి ట్రైన్స్ కూడా చాలా ప్రామిస్ చేయడం జరిగింది కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు రైల్వేస్ ఉన్నప్పుడు. సో ఇవన్నీ 2 కేంద్రీయ విద్యాలయాలు, 7 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు, ఒకటే ఉండే నిజామాబాద్ పార్లమెంటు రైల్వే ఓవర్ బ్రిడ్జ్, ఇప్పుడు 7, 2, ఒకటి ఇనాగ్రేషన్ అయిపోయింది, ఒకటి ఇనాగ్రేషన్కి రెడీ ఉంది, 2 అయిపోయినాయి పనులు. మాధవ్ నగర్ది, అడవి మామిడిపల్లిది ఇయర్ ఎండింగ్ కల్లా అయిపోతాయి. అరసపల్లి, బోధను నెక్స్ట్ ఇయర్, ఏడుపల్లి నెక్స్ట్ ఇయర్ అయిపోతాయి. కేంద్రీయ విద్యాలయం ఆల్రెడీ ఒకటి ఇనాగ్రేషన్ అయిపోయింది, పిల్లలు చదువుతున్నారు. బోధనది నెక్స్ట్ ఇయర్ అవుతుంది. జగిత్యాల షార్ట్ లిస్ట్ అయిపోయింది. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ నవోదయ స్కూల్స్లో జగిత్యాల ఉంది. ఇట్లా ఎంఎస్పీలు పెంచుతూ ఉన్నాము. ప్రతి పంటకి మక్క, వరి, మా ప్రాంతం ఎంతగానో పండుతుందో మీకు ఐడియా ఉంది. చెరుకు ఫ్యాక్టరీలని చెప్తున్న 1 రోజుల లోపల మేనేజ్మెంట్ని తీసుకొస్తా, మీరు అభయపడి. ఊరికే లంచాల మీద పడకండి, కరప్షన్ మీద పడకూరి. బీఆర్ఎస్ వాళ్ళు కరప్షన్ కోసమే ఇన్నేళ్ళు బంద్ ఉన్నది. అది కాంగ్రెస్ వాడు కూడా అదే టైంపాస్ చేస్తున్నాడు. దేశం మొత్తం 66 ఫ్యాక్టరీలు తెరిచిన మసంటివి, మూతపడ్డ చెరుకు ఫ్యాక్టరీలు 66 తెరిచిండ్రు. ఇది కూడా మేమే తెరిపిస్తాము. మాకు సహకారం చేసే చాలు, నిజాయితీగా. అనేకం ఇవన్నీ చేసి ఇంకా అనేక అగ్రివేజ్ పసుపు ప్రాసెసింగ్ యూనిట్ రావాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలా, కోల్డ్ స్టోరేజ్లు, వేర్ హౌజులు, ఇవన్నీ ప్యాకేజింగ్ యూనిట్స్, మక్కకు సంబంధించిన యూనిట్స్, ఇవన్నీ చేస్తే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఎన్ఆర్ఐ వలసలు తగ్గుతాయి, గల్ఫ్ వలసలు తగ్గుతాయి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెద్ద ఎత్తున పెట్టే ప్రణాళిక నాకున్నది. ఎంప్లాయ్మెంట్ అంటే గుర్తొచ్చింది. పని చేస్తా అంటే పని చేసేటోడు ఉండాలి, కానీ ఎంత ఉన్నది చేయనీకి. చెప్పండి. మోడీ గారు గతంలో హామీ ఇవ్వడం జరిగింది, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి. మీ వాట మీకు వచ్చింది ఇక్కడ నిజామాబాద్లో? మీకు
క్వశ్చన్ కూడా వస్తుందా? మీకు డేటా ఉందా మీ దగ్గర? సెంట్రల్ గవర్నమెంట్ యాక్టివిటీ అయ్యేది ఉన్నదా? అంటే ఆ రోజు మీరు స్టడీ చేస్తారా? ఎస్ జస్ట్ క్వశ్చన్ అడిగి వదిలేద్దాము. లేదు సార్, అదే అలాంటిది. సరే, నిన్న మేనిఫెస్టో రిలీజ్ అయిందా మాకు? ఎస్. ఆ మేనిఫెస్టో స్పీచ్ ఏనండి. నెలకి 12 లక్షల ఉద్యోగాలు, గత కొన్ని సంవత్సరాలుగా 1,44 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఏ రకంగా ఇచ్చినాము, ఏ ప్రాజెక్ట్స్ ఏ రకంగా వచ్చినాయి, ఆన్ అన్ యావరేజ్ 12 lakh జాబ్స్ పర్ మంత్ ఇది ఇచ్చిండ్రు. మీలాంటి వాళ్ళు క్వశ్చన్ అడుగుతారని నిన్న ముందే జవాబు చెప్పారు, విత్ డేటా ఇచ్చిండ్రు. 2 కోట్లు ఇవ్వలేకపోయినాం కానీ 1,44 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తా ఉన్నారు. ఓకే, ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, అక్కడ ఉన్నటువంటి కేటీఆర్ పదే పదే చెప్తా ఉన్నాడు, ప్రతి ఒక్క సభలో కూడా చెప్తా ఉన్నాడు, రాముని మొక్కుదాం, బీజేపీని తొక్కుదాం, ఈసారి ఖచ్చితంగా మెజార్టీ సీట్లను మేమే సాధిస్తామని చెప్పి చెప్తాం. తొక్కుదాం అంటే అలా చెల్లని జైలు వేసినట్ట అంటే ఏందన్నట్టు? తొక్కుదాం అంటే ఏంది? వాడు ఓడండి బీజేపీని తొక్కుతాం, బీజేపీని అంటే ఏమన్నా అకలు ఉందా? ఇంకా మస్తు తగ్గినట్లేదు కేటీఆర్కి. ఇప్పుడు ఈసారి పోటీ ఎవరితో ఉన్నటువంటి అవకాశం ఉంటుంది? మీకు పోటీ ఇప్పుడు లేనట్టే ఉంది కదా, ఒకవేళ కల్వకుంట్ల కవిత బయట ఉన్నట్టే కొంత పోటీ ఉందా, లేకపోతే ఇప్పుడు ఈజీ అయిపోయిందన్న పోటీ? నీ ప్రశ్నలే జవాబు ఇచ్చేస్తుంది, పోటీ లేనట్టే ఉందని. ఎలా ఉంటుంది? ఎవరితో పోటీ? నువ్వు ఇటువంటి క్వశ్చన్ అడుగుతావు, ఆ కేటీఆర్ ఏమో అటువంటి స్టేట్మెంట్ చేస్తాడు, నేనేమో దాని తగ్గట్టు జవాబు ఇస్తా. ఇయంగానే కాంగ్రెస్ వాడు నాకు అహంకారం అని ఎగురుతాడు. సూటిగా రేవంత్ ఏమన్నా, ఈ కేటీ రామారావు ఏమన్నా మేము పడాలి అయితే మంచివాడు, జవాబు చక్క చెంప చెల్లుమనేటట్టు జవాబు ఇస్తే అహంకారం. అంటే దేనికైనా కానీ అంటే వాళ్ళు ఇచ్చేటువంటి ప్రశ్నలకు సమాధానం ఇలా చెప్తేనే బాగుంటుంది కదన్న, కదా? ఎస్, ఖచ్చితంగా. రానున్నట్టు వానికి బాగుండదు కదా, అది బాధ. ఓకే, అంటే మీ స్టైల్లో మీరు ఇస్తారు, దొరలకు బాగుండదు కదా. ఆ దొరలకి చెంప చెల్లుమనేటట్టు ఇవ్వగానే అహంకారం అంటారు. అహంకారం కాదని నాయన, అది కారం. కేటీరావు కన్నాల్లో కారం కొట్టినట్టు ఉంటుంది అది జవాబు నాది. ఇంకా అది పరిస్థితి. పోయినసారి అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బాగా ప్రచారం చేయడం జరిగింది, బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటి అన్నటువంటి నినాదం జనాల్లోకి బాగా వెళ్ళింది. దాంతో కొంత బీజేపీ పార్టీ కూడా డ్యామేజ్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు కూడా అదే స్లోగన్తో ముందుకు వెళ్తూ ఉంది. ఎందుకు దీన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అప్పుడు అంటే కవితను చేయలేదు కాబట్టి అన్నారు. ఇప్పుడు కవితని ఈడీ జైలు వేసింది, సిబిఐ జైలు వేసింది, 2 సార్లు అరెస్ట్ అయింది కవిత. ఇప్పుడు ఏంటంటే మరి ఇప్పుడు ఏంది వాళ్ళ బాధ? ఫోన్ ట్యాపింగ్ తీసుకొస్తా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ వస్తే ఫోన్ ట్యాపింగ్ నువ్వు కేసీఆర్ లోపల వేస్తావా అయ్యి, కేటీఆర్ లోపల వేస్తే మేము ఆపుతున్నామా? ఎవడు ఆపుతున్నాడండి? మీ కాళేశ్వరంలో కేసీఆర్ని వేస్తావా అయ్యి, కేటీఆర్ని వేస్తావా అయ్యి, ఫోన్ ట్యాపింగ్లు వేస్తావా అయ్యి, ఇంకేమైనా స్కామ్లు వేస్తావా అయ్యి? ఎవడు ఆపుతున్నాడండి రేవంత్ని? మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు ఆపుతున్నారు? మేము ఆపుతలేం కదా. మేము దోస్తులు అంటే ఏంది? నువ్వు దోస్తానే చేసుకున్నావు, నువ్వు మాట్లాడుకుంటున్నావేమో డీలు, ఎవరికి తెలుసండి? దీంట్లో కూడా బీజేపీ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ రెండు కలిసి కూడా దీంట్లో కుట్ర చేసినాయి. అందుకోసం అని చెప్పేసి ఫోన్ ట్యాపింగ్లో అన్నటువంటి అంశం పైన తెర మీద తీసుకొస్తాను. మేమేం చేసినాము అంటే ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అనుమతి లేనిది వాళ్ళు ఎట్లా చేయగలుగుతారు? కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని, అక్కడ పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతల యొక్క ఫోన్లను కూడా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు కలిసి ట్యాపింగ్ చేసినాయి అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. మంచి క్వశ్చన్ అడిగినావు. కాంగ్రెస్ వాళ్ళది ఎట్లుంటే చెప్పాలి నీకు. ప్రణబ్ ముఖర్జీ గారు కేంద్ర మంత్రి ఉన్నారు. చిదంబరం ఆయన ఆఫీస్లో బగ్గింగ్ స్పీకర్ మైకులు పెట్టిండి, యాదుందా? యాదుందా? రేవంత్ రెడ్డి గారు కెమెరా చూసి రేవంత్ గ్యాచ్ చేస్తున్నారు. రేవంత్ ఏ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్లో లేడు. మీ కాంగ్రెస్ చరిత్ర అది, చరిత్రహీనులు మీ కాంగ్రెస్ పార్టీ. చిల్లర్ పనులు చేసేది మీ చిదంబరం చేసిండు. ప్రణబ్ ముఖర్జీ లాంటి హై స్టేచర్డ్ స్టేట్స్మెన్ మీద మీ సోనియా గాంధీ గారు, మీ చిదంబరము ఆయన ఆఫీస్లో మైకులు గీకులు పెట్టి ఆయన ఏం మాట్లాడుతుండో విన్నారు. అది మీ కల్చర్, అది మా కల్చర్ కాదు. అది మంచి క్వశ్చన్ అడిగినావు, మంచి యాదకి వచ్చింది నాకు టైంకి. రానున్నటువంటి అప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు నాకు తెలిసి ఫైనాన్స్ మినిస్టరు. ఫైనాన్స్ మినిస్టరు ఆఫీసులో మైకులు పెట్టింది మీ కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబం, చిదంబరం. మీ వాళ్ళ మీద వాళ్ళ మీద వాళ్ళే చేసుకుంటున్నారు. అది నిన్న ఒక నేషనల్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 200 సీట్ల కంటే ఒక్క సీటు కూడా ఎక్కువ రాదు బీజేపీ పార్టీకి, చరిష్మా తగ్గిపోతూ ఉంది బీజేపీ పార్టీది కానీ నరేంద్ర మోడీ గారిది కానీ అన్నటువంటి వ్యాఖ్యలు ఆయన చేయడం జరిగింది. నిజంగా ఇదే రేవంత్ గుజరాత్ మోడల్ గురించి మాట్లాడాడు కదా.
गुजरात मॉडल हम भी बनाना चाहते हैं, आप जैसा गुजरात जैसा डेवलप किए हम तेलंगाना को भी डेवलप करना चाहते हैं అన్నాడు కదా. అందుకే రేవంత్ని సీరియస్ తీసుకోకూరంతా బీజేపీని తిట్టినప్పుడు. బీజేపీని ఎక్కడ పొగడాలనో ఆయన పొగుడుతాడు బాగానే, మోడీ గారిని ఎక్కడ పొగడాలనో పొగుడుతాడు. అలా పొగిడింది కదా బడే బాయ్ అని मस्त మరి बड़ा भाई आप जैसा गुजरात में किए हम ऐसा करेंगे, जैसा गुजरात में किया वैसा हिंदुस्तान में कर रहे आज అన్నట్టే కదా. మరి మనసులో మాట బయట పెట్టిండు కదా ప్రజల ముందర. తిట్టినట్టున్నారు గాంధీలు ఫోన్ చేసి, అందుకనే ఇప్పుడు 200 సీట్లే అంటున్నాడు. తెలియదా అండి దేశానికి ఎన్ని సీట్లు వస్తాయో మోదీ గారికి? రేవంత్ అది సీరియస్ తీసుకోకుండా ఆయనకి మోడీ గారి మీద ప్రేమ బాగానే ఉంది. రాష్ట్రంలో ఎన్ని సీట్లు వస్తాయన్న ఇప్పుడు బీజేపీ పార్టీకి? డజన్ వస్తాయి ఈజీగా, డజన్ వస్తాయి. ఓడిపోయేటువంటి 5 సీట్లు నిన్న మేనిఫెస్టో వచ్చినాక మాత్రం ఓకే డజన్ గ్యారంటీకి వస్తాయి. యూనిఫామ్ సివిల్ కోడ్ తెచ్చేది మోడీ, 1 నేషన్ 1 ఎలక్షన్, సిఏ ఇంప్లిమెంటేషన్ ఇప్పుడే స్టార్ట్ అయింది, నెక్స్ట్ ఎన్ఆర్సీ వస్తుందని అమిత్ షా గారు చెప్పిండ్రు. ఇవన్నీ కూడా 100% భారతీయులు. ఇదొక టర్నింగ్ పాయింట్ ఈ జీవిత కాలంలో. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలక్షన్ ఫర్ భారతదేశంలో ఉన్న స్పెషలీ మన హిందూ సమాజానికి కానీ, భారతీయత భావజాలం, జాతి మన దేశ భావజాలం ఉన్న వాళ్ళకి కానీ దిస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎలక్షన్ ఆఫ్ అవర్ లైఫ్ టైం. ఓకే, మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధ్యక్షుడి మార్పు వలన కొంత బీజేపీ పార్టీ చతికిల పడ్డది. మొన్న కాదే, సంవత్సరం అయిపోయింది పోనీ. ఇప్పుడు గవర్ని ఇప్పుడు న్యూస్లో అవసరం లేదు, సంవత్సరం అయిపోయింది. అన్నీ పట్టుకొని ఎలాడుతున్నారు ఎందుకు మీరు? ఇప్పుడు ఎట్లా ఉంటుందన్న ఇప్పుడు ఉన్నటువంటి కొత్తగా మీ తొలి వెలుగుకి మనాన్ని పెట్టుకోరు కదా ముందర, పెట్టుకున్నాక ఎక్కువ బాగా నడుస్తుందా తగ్గిందా? పర్లేదు, బాగా నడుస్తుంది. బాగా నడుస్తుంది. సరే, అట్లా మా పార్టీ కూడా బాగా నడుస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మొత్తానికైతే అరవింద్ అన్న చెప్తున్నటువంటి అంశం, ఎవరు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ గడ్డ పైన ఖచ్చితంగా కాషాయ పార్టీ జెండా ఎగరేస్తామన్నటువంటి ధీమాన్ని అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. కెమెరా పర్సన్ అభితో అనిల్, మన తొలి.